Good morning, students. My name is Shankar, chemistry faculty. లాస్ట్ క్లాస్లో మనము స్టెబిలిటీ ఆఫ్ కార్బానియన్ బై ఇండక్టివ్ ఎఫెక్ట్ చెప్పుకుంటున్నాము. లాస్ట్ క్లాస్లో మనము కార్బానియన్ యొక్క స్టెబిలిటీని ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. దాని కంటిన్యూషన్కి కొన్ని ఫర్దర్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ నోట్ చేశాను. సో 1 by 1 చెప్పుకుందాము. చూడమ్మా, మనం ఏం డిస్కస్ చేస్తున్నాము. సో స్టెబిలిటీ ఆఫ్ కార్బానియన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఇండక్టివ్ ఎఫెక్ట్. సో మనము క్లారిటీ ఏమొచ్చిందంటే, సో కార్బానియన్ అంటే ఏంటి? కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్. కార్బానియన్ అంటే ఏంటి? కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ ఉందంటే ఏంటి? ఎక్సెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఎక్సెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల స్టెబిలిటీ తగ్గింది. సో పాజిటివ్ ఛార్జ్ ఉన్నా లెస్ స్టెబుల్, అదేవిధంగా నెగిటివ్ ఛార్జ్ ఉన్నా లెస్ స్టెబుల్. సో ఇప్పుడు వచ్చేకి నెగిటివ్ ఛార్జ్ ఉండటం వల్ల స్టెబిలిటీ తగ్గింది. సో ఇప్పుడు మనము ఆ కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ ఉండటం వల్ల స్టెబిలిటీ తగ్గింది కాబట్టి ఆ నెగిటివ్ ఛార్జ్, సో ఆ స్పీషీస్ యొక్క స్టెబిలిటీ ఎవరి మీద ఆధారపడుతుంది అంటే దాని సరౌండింగ్స్, అది ఎవరికి కనెక్ట్ అయిందేమీ ఆధారపడుతుంది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ ఉన్నాయి కానీ సరౌండింగ్ గ్రూప్స్ వల్ల డిక్రీజ్ అయితే అంటే ఏంటి? కార్బానియన్ ఈజ్ కనెక్టెడ్ టు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అంటే మనం ఏం చెప్తున్నాము? ఇండక్టివ్ ఎఫెక్ట్లో మైనస్ ఐ గ్రూప్ కనెక్ట్ అయితే సో కార్బానియన్ స్టెబిలిటీ పెరుగుతున్నాము. అట్లా కాకుండా కార్బానియన్ అనేది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కనెక్ట్ అయితే, ప్లస్ ఐ గ్రూప్స్ కనెక్ట్ అయితే, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ప్లస్ ఐ గ్రూప్స్ ఏం చేస్తాయి? ఫర్దర్గా ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తాయి. కార్బన్ నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ ఫర్దర్ ఇంక్రీజెస్. సో నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ ఫర్దర్ ఇంక్రీజ్ అయితే ఏమైంది? స్టెబిలిటీ తగ్గింది. ఇదర్ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయినా, ఇదర్ నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయినా స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఓవరాల్గా స్టెబిలిటీ ఆఫ్ కార్బన్ అనేది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ కనెక్ట్ అయితే బెటర్గా ఉండిద్ది అని ఫైనలైజ్ చేశాను. సో చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను, 4 ఎగ్జాంపుల్స్ రాశాను. ఆ 4 ఎగ్జాంపుల్స్ మనము ఫాస్ట్గా ఆర్డర్ చెప్తాం. ఒకసారి చెక్ చేసుకోండి. కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ కార్బానియన్, 4 కార్బానియన్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈ కార్బానియన్ అనేది ఎవరు కనెక్ట్ అయింది చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇథైల్ గ్రూప్ కనెక్ట్ అయింది. సో ఇక్కడ ఈ ఇథైల్ గ్రూప్ అనేది ఏంటిది? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. ఎవరు? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. సో బట్ కానీ ఈ రిమైనింగ్ 3 కేసెస్ లో చెక్ చేసుకున్నట్టయితే, సో ఇక్కడ ఈ రిమైనింగ్ 3 కేసెస్ లో చెక్ చేసుకున్నట్టయితే సో కార్బానియన్ ఎవరు కనెక్ట్ అయింది? ఇథైల్ గ్రూప్ తో పాటు ఫర్దర్ గా NO2 గ్రూప్ కనెక్ట్ అయింది. ఎవరితో కనెక్ట్ అయింది? ఫర్దర్ గా NO2 గ్రూప్ తో కూడా కనెక్ట్ అయింది. NO2 గ్రూప్ అనేది ఏంటి? ఎలక్ట్రాన్ తో డ్రాయింగ్ గ్రూప్. కాబట్టి సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది కార్బానియన్ కి. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఏం చేస్తుందమ్మా? ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది కార్బన్ కి. ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తే సో ఇక్కడ కార్బన్ దగ్గర నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్దర్ ఇంక్రీజెస్. నెగిటివ్ ఛార్జ్ అనేది ఏమవుతుందమ్మా? ఫర్దర్ ఇంక్రీజ్ అవుతుంది. నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది? ఫర్దర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫర్దర్ ఇంక్రీజ్, నెగిటివ్ ఛార్జ్ ఫర్దర్ ఇంక్రీజ్ అయితే స్టెబిలిటీ ఏమైపోతుంది? డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుంది. సో ఈ 3 కేసెస్ లో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నవి, కానీ ఈ కేసులో వచ్చాకి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉండటం వల్ల ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసి నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ ఫర్దర్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ డిక్రీజెస్. సో ఓవరాల్ ఈ 4, సో ఓవరాల్ గా ఈ 4 ఎగ్జాంపుల్స్ లో మనకి అందరికన్నా లీస్ట్ స్టెబుల్ ఎవరు? ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ ఇస్ ద లీస్ట్ స్టెబుల్. నెక్స్ట్ ఫర్దర్ 3 ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ మీరు చెక్ చేసినట్టయితే నైట్రో గ్రూప్ అనేది ఏంటి? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అన్నింటిలో ఉన్నవి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ నైట్రో గ్రూపే. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిందంటే డిఫరెన్స్ ఏమో చెక్ చేసుకోవాలి, డిస్టెన్స్ చెక్ చేసుకోండి. సో ఈ కేసులో ఏమో కార్బానియన్ సో ఎక్కడ ఉంది? దాని అడ్జసెంట్ కార్బన్ మీద ఉంది. ఎక్కడ ఉంది? దాని అడ్జసెంట్ కార్బన్ మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ కార్బానియన్ యాజ్ ఎ ఫంక్షనల్ గ్రూప్, అడ్జసెంట్ కార్బన్ ఏముంది? ఆల్ఫా కార్బన్ మీద ఉంది. కానీ ఈ కేసులో వచ్చేసరికి కార్బానియన్ ఇక్కడ ఉంది, ఇది ఆల్ఫా కార్బన్ అయితే ఇదేమవుతుందా? బీటా కార్బన్ మీద ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా ఫర్దర్ గా ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది. ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది. ఇది ఎక్కడ ఉందమ్మా? ఆల్ఫా బీటా. సో ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మీరు జనరల్ గా ఇక్కడ గమనించినట్టయితే మీకు సింపుల్ గా అర్థమవుతుంది.
సో ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అనేది ఎక్కడ ఉంది? అడ్జసెంట్ ఉంది. సో అడ్జసెంట్ టు కార్బానియన్. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ దాని అడ్జసెంట్ ఉందో, సో నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది? సో వాట్ ఎవర్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఆన్ ద కార్బానియన్ ఏం చేస్తుంది? NO2 గ్రూప్ తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేయడం వల్ల నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ ఏమవుతుంది? డిక్రీజెస్. సో NO2 గ్రూప్ విత్ డ్రాయింగ్ పవర్ కాబట్టి ఎలక్ట్రాన్స్ ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ ఏమవుతుందమ్మా? డిక్రీజ్ అవుతుంది. నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ డిక్రీజ్ అవుతుంది. ఎవరితో పోల్చుకుంటే? ఈ రెండు స్పీషీస్ తో పోల్చుకుంటే. ఎందుకని? అది వెరీ క్లోజ్ టు ద కార్బనియన్ కాబట్టి. సో అందరికన్నా మోర్ స్టేబుల్ ఎవరుతారమ్మా? డి. నెక్స్ట్ ఈ రెండుకి వచ్చేసరికి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే రెండు వచ్చేసరికి బీటా పొజిషన్ లోనే ఉన్నవి. రెండు వచ్చేసరికి ఎక్కడ ఉన్నవి? బీటా పొజిషన్ లో ఉన్నవి, సేమ్ డిస్టెన్స్ లో ఉన్నవి. కానీ ఫర్దర్ గా ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే, సిలో చెక్ చేసుకుంటే ఇక్కడ సో బికి సికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఒక ఎక్స్ట్రా మిథైల్ గ్రూప్ ఉంది. సో ఒకసారి చెక్ చేసుకుంటే, సో మిథైల్ గ్రూప్ అంటే ఏంటి? ఆల్కైల్ గ్రూప్ మనం ఎక్కడ చెప్పుకున్నాము? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ లో చెప్పుకున్నాము. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అనేవి ఏం చెప్పుకున్నాము? కార్బానియన్ యొక్క స్టెబిలిటీ డిక్రీజ్ చేస్తాయని చెప్పుకున్నాము. సో కాబట్టి దీంతో పోల్చుకుంటే ఇక్కడ ఫర్దర్ గా మిథైల్ గ్రూప్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ ఇది మోర్ స్టేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎవరమ్మా? సి. సో ఈ 4 స్పీసెస్ లో ఇది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అనేది కార్బానియన్ కి క్లోజ్ గా ఉంది. సో నెగిటివ్ ఛార్జ్ స్ట్రాంగ్ గా విత్ డ్రా చేసి స్టెబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి అందరికన్నా మోర్ స్టేబుల్. నెక్స్ట్ బీసీ లో వచ్చేసరికి డిఫరెన్స్ రెండింటికి డిస్టెన్స్, వాట్ ఎవర్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉన్న డిస్టెన్స్, ఇక్కడ ఈ గ్రూప్ లో మనం ఏం చేస్తున్నాము? డిస్టెన్స్ చూస్తున్నాము. సో ఇందాక ఫస్ట్ క్లాస్ లో చెప్పినట్టు డిస్టెన్స్, నెంబర్, ప్రయారిటీ అని చెప్పినట్టు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ డిస్టెన్స్ చెప్తున్నాము. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చేసరికి సో ఇక్కడ ఫర్దర్ గా ఇంకొక ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉండటం వల్ల కొంచెం స్టెబిలిటీ దీంతో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎవరు వస్తున్నాము? బి రాసుకున్నాము. నెక్స్ట్ ఎవరు ఫర్దర్ గా? సి. నెక్స్ట్ ఎవరు? ఏ. సో ఏసీలో ఒకసారి చెక్ చేసుకుంటే ఏలో ఓన్లీ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంది, కానీ సిలో వచ్చేసరికి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది. కాబట్టి సి ఇస్ మోర్ స్టేబుల్ దాన్ ఏ. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ దాన్ని మనం చెక్ చేసుకుంటే ఒకసారి ఈ 3 చెక్ చేసుకుంటే కార్బానియన్ అన్ని కార్బానియన్స్ అయ్యి ఇక్కడ కార్బానియన్ అనేది ఎవరు కనెక్ట్ అయింది? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కనెక్ట్ అయింది. సో ఇక్కడ వచ్చేసరికి సో ఫస్ట్ ఎగ్జాంపుల్ కార్బానియన్ అనేది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కనెక్ట్ అయింది. CH3 మిథైల్ గ్రూప్ అంటే ఆల్కైల్ గ్రూప్ ఎక్కడ రాస్తున్నాం మనము? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ రాస్తున్నాము, మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ వచ్చేసరికి రిమైనింగ్ 3 ఎగ్జాంపుల్స్ ఎవరు ఉన్నారు? బ్రోమిన్. సో ఒకసారి చెక్ చేసుకుంటే బ్రోమిన్స్ వచ్చేసరికి మనం ఎక్కడ నోట్ చేసుకున్నామంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ కింద నోట్ చేసుకున్నాము. సో మనకి కార్బానియన్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ కావాలి. కాబట్టి ఈ త్రీ స్పీసీస్ అనేవి, ఈ 3 కాంపౌండ్స్ అనేవి ఏ కన్నా మోర్ స్టేబుల్. ఇక్కడ కూడా ఏంటి? ఏ అనేది లీస్ట్ స్టేబుల్. సో ఈ 3 కార్బానియన్స్ వచ్చేసరికి మోర్ స్టేబుల్ ఎవరు? సో డిఫరెన్స్ చూడండి మన జాగ్రత్తగా. ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ 1 ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ 2 ఉన్నవి, ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ 3 ఉన్నవి. సో in these 3 carbanions the difference is number of electron with drawing groups. So this carbanion contain 3 electron with drawing groups. Here there are 2 electron, here there is only 1. So కాబట్టి కార్బానియన్ లో సో ఈ 3 ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఏం చేస్తవి? ఆ నెగిటివ్ ఛార్జ్ ని తన వైపు, సో వాట్ ఎవర్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ కార్బన్ మీద ప్రెజెన్స్ అయి ఉన్నాయో ఆ నెగిటివ్ ఛార్జ్ ని 3 విత్ డ్రాయింగ్ గ్రూప్స్ స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేస్తవి. ఎవరితో పోల్చుకుంటే? ఈ 2 ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఈ 1 ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ తో పోల్చుకుంటే. సో వాట్ ఎవర్ ఎక్స్ట్రా నెగిటివ్ ఛార్జ్ ఉన్నది, సో 3 మెంబర్స్ కలిసి స్ట్రాంగ్ గా తన వైపు అట్రాక్ట్ చేయగలరు. ఎవరి వైపు? బ్రోమిన్ వంక, ఇటు టువార్డ్స్ బ్రోమిన్. సో బ్రోమిన్ కదా ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. సో 3 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ కలిసి నెగిటివ్ ఛార్జ్ స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేస్తారు. ఎవరితో పోల్చుకుంటే? 2 మెంబర్స్ తో పోల్చుకున్నప్పుడు, 1 మెంబర్ తో పోల్చుకున్నప్పుడు. కాబట్టి ఈ 3 కార్బానియన్స్ లో సో ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి సో డి ఈజ్ మోర్ స్టేబుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 2 ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. నెక్స్ట్ వచ్చేసరికి డిసి. నెక్స్ట్ ఎవరు? బి. 1 ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ లేదు, ఓన్లీ రిలీజింగ్ గ్రూప్ కాబట్టి స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది, అందరికన్నా లీస్ట్ స్టేబుల్.
సో ఇక్కడ వచ్చేసరికి డిఫరెన్స్ చూడండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్స్. సో ఇక్కడేమో డిస్టెన్స్ చెప్పుకున్నాము, ఇక్కడేమో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్స్. సో డిస్టెన్స్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, అదేవిధంగా నెంబర్ మీద చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్స్. క్లియర్ అయితే మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్స్, మోర్ ఇస్ ద స్టెబిలిటీ ఆఫ్ కార్బానియన్. సో కార్బోకేటన్ కి క్వైట్ ఆపోజిట్, అక్కడేమో మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే కార్బోకేటన్ లో స్టెబిలిటీ డిక్రీజ్ చెప్పుకున్నాము, ఇక్కడ చాలా స్టెబిలిటీ ఇంక్రీజ్ చెప్తున్నాము. సో డిస్టెన్స్ చెప్పుకున్నాము, నెంబర్ చెప్పుకున్నాము, నెక్స్ట్ వచ్చే ప్రయారిటీ చెప్పుకున్నాము. సో ఇక్కడ చూడండి, మాకు 4 ఎగ్జాంపుల్స్ రాశాను. సో కార్బానియన్, అన్ని కార్బానియన్సే. ఈ కార్బానియన్స్ ఎవరు కనెక్ట్ అయింది చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చే ఆల్డిహైడ్ గ్రూప్ కనెక్ట్ అయింది. సో ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఎవరు? ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్. ఇక్కడ సైనో గ్రూప్, ఇట్ ఈస్ ఆల్సో ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్. ఆల్కహాల్ గ్రూప్, దిస్ ఈస్ ఆల్సో ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కంటైన్ అమినో గ్రూప్, ఆల్ ఆర్ ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్స్. ఇవన్నీ గ్రూప్స్, ఆల్డిహైడ్, సైనో, ఆల్కహాల్, అమినో గ్రూప్స్ అన్ని ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్సే. సో మన కార్బానియన్ స్టెబిలిటీ సో ఎక్కడ ఉంటే ఫేవర్? ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్ ఉంటేనే ఫేవర్. ఎందుకు? నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్స్ సో డిక్రీజ్ చేస్తారు కాబట్టి అన్ని స్టెబుల్. అయితే ఇక్కడ మనం కంపేర్ చేస్తాం, వాళ్ళలో మోర్ స్టెబుల్ ఎవరు? అమాంగ్ దీస్ 4 కార్బానియన్స్ విచ్ వన్ ఈజ్ మోర్ స్టెబుల్? సో మనము ఇండక్టివ్ ఎఫెక్ట్ స్టార్టింగ్ క్లాస్ అప్పుడు -I ఆర్డర్, సో -I ఆర్డర్ రాసాము. ఆ ఆర్డర్ ప్రకారము ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే సో ఈ 4 ఎగ్జాంపుల్స్ సైనో అనేది ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ సైనో గ్రూప్ అనేది మోర్ ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ పవర్, మోర్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి మనం నోట్ చేస్తున్నాము. సో దాని ప్రకారం స్టెబిలిటీ వచ్చారు అందరికన్నా B is more stable because of strong -I టు డ్రాయింగ్ పవర్ వల్ల. సో సైనో తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకున్నాం ఎవరంటే ఆల్డిహైడ్. ఒకసారి మీరు -I ఆర్డర్ చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఎవరమ్మా? సో సైనో అందరికన్నా స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ కాబట్టి అది మోర్ స్టేబుల్. ఎందుకంటే స్ట్రాంగ్ గా నెగిటివ్ ఛార్జ్ ని నెగిటివ్ ఛార్జ్ అంటే ఎవరు? ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. సో నెగిటివ్ ఛార్జ్ ఏమైపోతుంది? డిక్రీజ్ అయిపోతుంది. సో సైనో గ్రూప్ విత్డ్రా చేసుకుంటే నెగిటివ్ ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ డిక్రీజ్ అయితే స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి బి. నెక్స్ట్ ఆర్డర్ ఏంటి? ప్రయారిటీ ఆర్డర్. సో -I ఆర్డర్ మనం చెప్పుకున్నాము ప్రయారిటీ ఆర్డర్. సైనో ఈజ్ మోర్ ప్రయర్ దాన్ ఆల్డిహైడ్. నెక్స్ట్ ఎవరమ్మా? ఆల్డిహైడ్. సో ఆల్కహాల్ కన్నా అమినో కన్నా ఆల్డిహైడ్ గ్రూప్ అనేది -I పవర్ ఎక్కువ. నెక్స్ట్ ఈ రెండిట్లో ఆల్కహాల్ అమినో వచ్చేకి -I ఆర్డర్ ప్రకారం ఆల్కహాల్ ఈజ్ మోర్ -I పవర్ దాన్ అమినో గ్రూప్. సో దాని ప్రకారము సి. లాస్ట్ వచ్చేకి డి. లాస్ట్ ఎవరమ్మా? డి. సింపుల్. -I ఆర్డర్ ఒకసారి చెక్ చేసుకుంటే -I ఆర్డర్ మీ జస్ట్ ఒకసారి మీ ఎదురుగా ఉంటే సింపుల్ గా ఈ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. నెక్స్ట్ ఫర్దర్ ఇంకో ఎగ్జాంపుల్ చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇదేమో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంది ఇక్కడ. బట్ ఈ రెండు కేసుల్లో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది. ఎవరుంటారు? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది. కాబట్టి ఇది అందరికన్నా లీస్ట్ స్టేబుల్ అవుతుంది. సరే మరి ఈ రెండిట్లో BC ఎగ్జాంపుల్స్ మోర్ స్టేబుల్ ఎవరు? సో ఏతో పోల్చుకుంటే కంపేర్ విత్ A, B and C are more stable because of presence of electron to drawing groups. Now come to among B and C. సో ఒకసారి చెక్ చేసుకుంటే సో ఈ బిలో ఫ్లోరిన్ ఉంది, బట్ కానీ సిలో క్లోరిన్ ఉంది. సో మనకి ఫ్లోరిన్ వచ్చేకి స్ట్రాంగ్ -I పవర్ చెప్పుకున్నాము, ఫ్లోరిన్ వచ్చేకి ఏం చెప్పుకున్నాము? స్ట్రాంగ్ -I పవర్ చెప్పుకున్నాము. ఎవరితో పోల్చడానికి? కంపేర్ విత్ క్లోరిన్. సో దాని ప్రకారం మీరు సహజంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఫ్లోరిన్ అనేది స్ట్రాంగ్ I పవర్ కాబట్టి B ఈజ్ మోర్ స్టేబుల్ అంటారు. కానీ ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్. సో ఇది ఒకసారి చెక్ చేసుకుంటే ఆల్ఫా కార్బన్. సో ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఫ్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ పవర్ అయినప్పటికీ సో కార్బానియన్ నుంచి దూరంలో ఉన్నది. కానీ ఈ కేసులో వచ్చేకి కార్బానియన్ కి అడ్జసెంట్ కార్బన్ మీదే ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్ ఉంది. సో డిస్టెన్స్ ఫ్యాక్టర్ వచ్చింది ఇక్కడ కూడా. సో ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్ అనేది చాలా డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ గ్రూప్ అనేది అడ్జసెంట్ లో ఉంది. కాబట్టి ఈ రెండిట్లో C is more stable. ఈ రెండిట్లో ఏంటి? C is more stable. కానీ సహజంగా మనం ఏమనుకుంటాము? ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ పవర్ ఈజ్ హయ్యర్ దాన్ క్లోరిన్. ఎలక్ట్రాన్ టు డ్రాయింగ్ పవర్ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ హయ్యర్ దాన్ క్లోరిన్ అనుకుంటాము. కానీ ఇక్కడ డిస్టెన్స్ చూసుకోవాలి. మనము ఫస్ట్ డిస్టెన్స్ చూసుకోవాలి. డిస్టెన్స్ ప్రకారం
క్లోరిన్ అనేది వెరీ క్లోజ్ టు కార్బానియన్ కాబట్టి అదే స్ట్రాంగ్ గా విత్డ్రా చేస్తుంది. సో సి, నెక్స్ట్ ఎవరు బి, లాస్ట్ లో ఎవరు ఏ. లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. సో ఒకసారి చెక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, సేమ్ కార్బానియన్ కనెక్టెడ్ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో ఈ రెండు కేసుల్లో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కనెక్ట్ అయింది. NO2 ఇక్కడ ఉంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఇక్కడేమో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఎవరు ఉన్నారు? క్లోరిన్స్ ఉంటారు. సో సహజంగా మనం ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అనగానే మనం ఏం చెక్ చేసుకుంటాము? ఆర్డర్ చెక్ చేసుకుంటాము, -i ఆర్డర్. సో దాని ప్రకారం మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? NO2 అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ పవర్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దాని ప్రకారం ఇది మోర్ స్టేబుల్ అనుకుంటారు. కానీ ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1, ఒక NO2 మాత్రమే ఉంది. ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో దిస్ కార్బానియన్ కంటైన్ 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. సో ఇక్కడేమో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఇక్కడ వచ్చేసరికి 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. కాబట్టి సో 1 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ తో పోల్చుకుంటే 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏం చేస్తవి? నెగిటివ్ ఛార్జ్ ని బాగా డిక్రీజ్ చేస్తవి. ఈ నెగిటివ్ ఛార్జ్ ని క్లోరిన్ అనేది తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది, ఈ క్లోరిన్ అనేది తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఓవరాల్ గా ఈ రెండు కేసుల్లో పోల్చుకుంటే ఇక్కడే నెగిటివ్ ఛార్జ్ బాగా డిక్రీజ్ అవుతుంది, బికాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నవి. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. కార్బానియానికి ఫ్రెండ్స్ ఎవరు? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. కార్బానియానికి ఎనిమిస్ ఎవరు? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడేమో ఒకరే ఫ్రెండ్. సో ఇద్దరు ఫ్రెండ్స్ వల్ల ఇది ఏమవుతుందమ్మా? స్టెబిలైజ్ అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం మనకి స్టెబిలిటీ ఏమవుతుంది? సో B ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ A అవుతుంది. సో NO2 అనేది మోర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ పవర్ అయినప్పటికీ, కానీ ఇక్కడ నెంబర్ ఎక్కువ కాబట్టి సో ఇది మోర్ స్టేబుల్ దాన్ B ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ A. సో గుర్తుపెట్టుకొని మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి? డిస్టెన్స్, తర్వాత నెంబర్ ఆఫ్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఆర్ రిలీజింగ్ గ్రూప్స్. నెక్స్ట్ వచ్చేళ్ళకి ప్రయారిటీ ఆర్డర్. చూడమ్మా, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము. మనకి రిక్వైర్మెంట్ ఉన్నవి, కొన్ని డిఫరెంట్గా ఉండేవి, ప్రీవియస్తో పోల్చుకొని కొన్ని డిఫరెంట్గా ఉండేవి. సో ఇప్పుడు మనం లాస్ట్ స్టెబిలిటీస్ ఆఫ్ కార్బానియన్లో కొన్ని ఓపెన్ చైన్ కాంపౌండ్స్ రాసుకున్నాము, కొన్ని సైక్లిక్ కాంపౌండ్స్ రాసుకొని ఇక్కడ కూడా కంపారిజన్ చేస్తే మీరు ఎక్కడ ఏ బుక్లో అయినా ప్రాక్టీస్ చేయబోతుంటే వన్స్ ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకున్నారు కాబట్టి ఆ ప్రాక్టీస్ బుక్లో చేస్తున్నప్పుడు మీకు ఈజీగా ఆన్సర్ చేయగలరు. కాబట్టి కొన్ని ఓపెన్ చైన్ కాంపౌండ్స్, కొన్ని సైక్లిక్ కాంపౌండ్స్ కూడా అన్ని కొంచెం కనీసం 2-3 ఎగ్జాంపుల్స్ అన్న మీకు ఇన్ఫర్మేషన్ చేయగలుగుతుంటే మీరు ప్రాక్టీస్ ఈజీగా చేయగలరు. ఒకసారి చూడమ్మా. సో ఈ 4 ఎగ్జాంపుల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే అన్ని కార్బానియన్సే. సో ఈ 4 వచ్చేళ్ళకి ఇక్కడ ఆక్సిజన్ కనెక్ట్ అయింది, అంటే ఈథర్ గ్రూపు, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది. ఇక్కడ అమినో గ్రూపు, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది. ఇక్కడ అమినో గ్రూపు, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది. ఇక్కడ వచ్చేళ్ళకి ఇటువంటి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ లేదు. సో ఇక్కడ ఆప్షన్ డి వచ్చేళ్ళకి అన్ని ఎవరు? ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నవి. అన్ని ఆల్కైల్ గ్రూప్స్ అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు? సో ఫస్ట్ 3 ఎగ్జాంపుల్స్లోనేమో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నవి. లాస్ట్ ఎగ్జాంపుల్లోనేమో ఎటువంటి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ లేదు, ఓన్లీ రిలీజింగ్ గ్రూప్ ఉంది. సో మనకు ఆల్రెడీ తెలుసు కార్బానియన్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కనెక్ట్ అయితే స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. సో దీంతో పోల్చుకుంటే ఈ 3 మోర్ స్టేబుల్. కాబట్టి ఆప్షన్ డి అనేది అందరికన్నా లెస్ స్టేబుల్. ఆప్షన్ డి ఏంటి? అందరికన్నా లెస్ స్టేబుల్. సో నెక్స్ట్ వచ్చేది ఈ 3 మెంబర్స్, ఫస్ట్ 3 మెంబర్స్తో పోల్చుకుంటే అందరికన్నా మోర్ స్టేబుల్ ఎవరు? సో ఒకసారి మీరు -i ఆర్డర్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కాబట్టి మనం ఏం చెక్ చేయాలి? -i ఆర్డర్ ఒకసారి చెక్ చేసుకొని ఆక్సిజన్ మీన్స్ ఇక్కడ వచ్చే ఆక్సిజన్ మనం ఈథర్గా కన్సిడర్ చేస్తే, సో ఈథర్ ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ పవర్, ఈథర్ ఈస్ హ్యావింగ్ మోర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ పవర్ దాన్ అమినో గ్రూప్. సో ఈ రెండింటిలోనేమో అమినో గ్రూప్స్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఈథర్ కాబట్టి స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ పవర్ దాన్ అమినో గ్రూప్. కాబట్టి బీసీతో పోల్చుకుంటే ఏ ఈజ్ మోర్ స్టేబుల్. When compared with BC, A is more stable based on -i order. నెక్స్ట్ బీసీకి వచ్చేసరికి 2 అమినో గ్రూప్స్ ఉన్నవి. మరి 2 అమినో గ్రూప్స్ ఉంటే మనం ఏం చెక్ చేయాలి? డిస్టెన్స్ చెక్ చేయాలి. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది కార్బానియన్ C- కార్బానియన్ అనుకుంటే ఇది ఆల్ఫా పొజిషన్. నెక్స్ట్ వచ్చేసరికి అమినో గ్రూప్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఆల్ఫా బీటా. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రెండింటిలో కార్బానియన్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కి
ఈ కేసులో వచ్చేకి నియరెస్ట్ గా ఉంది కాబట్టి వాట్ ఎవర్ నెగిటివ్ ఛార్జ్ ని ఈజీగా నైట్రోజన్ తన వైపు అట్రాక్ట్ చేయగలదు. ఎందుకు? దాని బిహేవియర్ ఏంటి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్. సో దీంతో పోల్చుకుంటే ఇది సమ్వాట్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి, ఇది క్లోజ్ గా ఉంది కాబట్టి వాట్ ఎవర్ నెగిటివ్ ఛార్జ్ ని డిక్రీజ్ చేస్తుంది when compared with సి. సో డిస్టెన్స్ ఫ్యాక్టర్ అప్లై చేస్తే, సో ఇది వచ్చేకి క్లోజ్ గా తక్కువ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ డిక్రీజ్ చేస్తుంది. కాబట్టి బీసీలో బి ఈజ్ మోర్ స్టేబుల్. క్లియరా ఫస్ట్ది? సో ఇక్కడేమో స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ than oxygen is strong, means oxygen take ether is more electron withdrawing power than amino groups ప్రకారం A is more stable. BC లోనేమో డిస్టెన్స్ ప్రకారము whatever amino group అనేది దగ్గరగా ఉన్నది కాబట్టి స్ట్రాంగ్ గా విత్డ్రా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నెక్స్ట్ అదర్ కన్నా లీస్ట్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. నెక్స్ట్ మనము కొన్ని ఎగ్జాంపుల్స్ కొంచెం డిఫరెంట్ గా, మీన్స్ మనము ఒక ఈజీగా గుర్తు పెట్టుకోలేకపోవటం, కొన్ని ఎగ్జాంపుల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటవి, వాటిని ప్రత్యేకంగా మనం నోట్ చేసుకున్నాము. నెక్స్ట్ చూడమ్మా, ఈ రెండుకి వచ్చారకి CCl3 CF3లో సో జాగ్రత్తగా చెక్ చేసుకున్నట్లయితే CCl3 - CF3లో సో సహజంగా మనం ఏం చేస్తాము? కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ స్టెబిలైజ్ అవ్వాలంటే ఎవరు కనెక్ట్ అవ్వాలి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కనెక్ట్ అవ్వాలి. కాబట్టి సో ఇక్కడ ఎవరు కనెక్ట్ అయ్యారు? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఫ్లోరిన్. ఇక్కడ ఎవరు కనెక్ట్ అయ్యారు? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఫ్లోరిన్. కాబట్టి మనం ఏం చెక్ చేస్తాము? ప్రయారిటీ ఆర్డర్ చెక్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఫ్లోరిన్ హ్యావింగ్ స్ట్రాంగ్ -I పవర్ దాన్ క్లోరిన్. కాబట్టి ఏమంటాము? ఫ్లోరిన్ అనేది స్ట్రాంగ్ పవర్ ఉంది, ఫ్లోరిన్ అనేది -I పవర్ ఎక్కువ క్లోరిన్ కంటే. సో దాని బేసిస్ చేసుకొని మనము సో CF3- ఏమనుకుంటాము? మోర్ స్టేబుల్ అనుకుంటాము CCl3తో పోల్చుకుంటే. కానీ ఇక్కడ వచ్చేకి సో ఫ్లోరిన్ ఏమనుకుంటాము? స్ట్రాంగ్ -I కాబట్టి, స్ట్రాంగ్ -I గ్రూప్ కాబట్టి మోర్ స్టేబుల్ ఉంటాము. కానీ ఇక్కడ వచ్చేకి ఆన్సర్ ఆపోజిట్, CCl3- అనేది మోర్ స్టేబుల్ దాన్ CF3-. CCl3- అనేది CF3- కన్నా మోర్ స్టేబుల్. దానికి రీజన్ ఏంటంటే ఒకసారి చెక్ చేసుకుంటే CCl3- లో ఏ బాండ్స్ ఉన్నాయి? Cl బాండ్ C ఉన్నాయి. కానీ సో CCl3 దానికి రీజన్ ఏంటంటే మనం ఏదైతే చెప్పుకున్నాం -I ఆర్డర్ ఇక్కడ ఆపోజిట్ ఆన్సర్ వచ్చింది కాబట్టి దానికి రీజన్ ఏంటంటే CCl3- లో C బాండ్ Cl ఉన్నాయి, CF3- లో C బాండ్ F ఉంది. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ని క్లోరిన్ తన వైపు అట్రాక్ట్ చేస్తుంది, అదేవిధంగా ఫ్లోరిన్ తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఫ్లోరినే బాగా అట్రాక్ట్ చేస్తుంది. కానీ క్లోరిన్కి ఇక్కడ ఎందుకు ప్రయారిటీ ఇచ్చామంటే క్లోరిన్ దగ్గర వెకెంట్ d ఆర్బిటాల్ ఉంటాయి. క్లోరిన్ కంటైనింగ్ వెకెంట్ d ఆర్బిటాల్. క్లోరిన్ దగ్గర ఏముంది? వెకెంట్ d ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో క్లోరిన్ దగ్గర వెకెంట్ d ఆర్బిటాల్స్ ఉంటే కార్బన్ దగ్గర ఏముంది? నెగిటివ్ ఛార్జ్ అంటే ఏంటి? మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఆ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఈజీగా క్లోరిన్ యొక్క వెకెంట్ ఆర్బిటాల్లోకి అట్రాక్ట్ చేసుకుంటుంది. కానీ ఈ కేసులో వచ్చారికి CF3లో ఫ్లోరిన్ ఉంది, ఫ్లోరిన్ దగ్గర ఎటువంటి వెకెంట్ ఆర్బిటాల్ లేవు. కాబట్టి కార్బన్ యొక్క నెగిటివ్ ఛార్జ్ తన వైపు అట్రాక్ట్ చేసుకున్న క్లోరిన్తో పోల్చుకుంటే క్లోరిన్ దగ్గర వెకెంట్ d ఆర్బిటాల్ ఉండటం వల్ల ఈజీగా వాట్ ఎవర్ నెగిటివ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ని ఈజీగా తన వైపు అట్రాక్ట్ చేసుకోగలదు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ వచ్చేకి -I ఆర్డర్కి ఆపోజిట్ ఆన్సర్. కారణం ఏంటి? క్లోరిన్ కంటైనింగ్ వెకెంట్ d ఆర్బిటాల్. సో నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ కెన్ బి ఈజీలీ పుల్డ్ ఇంటూ వెకెంట్ d ఆర్బిటాల్స్. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ కాన్సెప్ట్ చెక్ చేసుకుంటే సో దీనికి రివర్స్ లో ఉంటుంది, దానికి రివర్స్ లో ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ కి రివర్స్ లో ఉంటుంది. సో అక్కడేమో క్లోరిన్ ఉంటే మోర్ స్టేబుల్ అన్నాము. ఇక్కడ క్లోరిన్ కాదు, ఫ్లోరిన్ ఉంటేనే మోర్ స్టేబుల్. ఎందుకంటే చెక్ చేసుకోండి, ఇక్కడ స్టెబిలిటీ ఆర్డర్ వచ్చేకి ఫ్లోరిన్ ఉన్నదే మోర్ స్టేబుల్. ఎందుకంటే ఇక్కడ ఫ్లోరిన్ వచ్చేకి స్ట్రాంగ్ -I గ్రూప్ దాన్ క్లోరిన్. సో ఇక్కడ ఫ్లోరిన్ వచ్చేకి -I పవర్ క్లోరిన్ కంటే పెచ్చు కాబట్టి
ఫ్లోరిన్ వచ్చేసరికి మైనస్ ఐ పవర్ పెచ్చు ఎవరికంటే క్లోరిన్. కాబట్టి మైనస్ ఐ పవర్ పెచ్చు కాబట్టి కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, స్టెబిలైజ్ చేస్తుంది. ఆ నెగిటివ్ ఛార్జ్ వాట్ ఎవర్ నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ అనేది ఫ్లోరిన్ సైడ్ మూవ్ అవటం వల్ల వాట్ ఎవర్ నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ ఈజ్ పుల్డ్ బై ఫ్లోరిన్ కాబట్టి ఈజీగా ఇది స్టెబిలైజ్ అవుతుంది. ఎవరితో వస్తుంది, క్లోరిన్. సరే ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడేమో క్లోరిన్ అన్నాము, ఇక్కడేమో ఫ్లోరిన్ అన్నాము. డిఫరెన్స్ ఏంటంటే ఈ కేసులో ఫస్ట్ కేసులో చెక్ చేసుకోండి, కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ ఏదైతే కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ ఉందో అది డైరెక్ట్ గా క్లోరిన్ కనెక్ట్ అయింది. కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ కార్బన్ అనేది డైరెక్ట్ గా క్లోరిన్ కనెక్ట్ అవ్వడం వల్ల క్లోరిన్ కి మనము స్టెబిలిటీ అని చెప్పుకున్నాము. కానీ ఈ కేసులో చెక్ చేసుకోండి, కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నది క్లోరిన్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేదు, వేరే కార్బన్ ద్వారా కనెక్ట్ అయింది. డిఫరెన్స్ చెక్ చేసుకోండి, రెండింటి మధ్య డిఫరెన్స్. సో అక్కడ కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ అనేది డైరెక్ట్ గా క్లోరిన్ కనెక్ట్ అవ్వడం వల్ల వాట్ ఎవర్ నెగిటివ్ ఛార్జ్ అనేది డైరెక్ట్ గా దాని వెకెంట్ ఆర్బిటాల్ లోకి వెళ్ళగలదు. కానీ ఈ కేసులో వచ్చేసరికి కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ అనేది డైరెక్ట్ గా క్లోరిన్ కనెక్ట్ అవ్వలేదు. సో అది ఫర్దర్ గా ఇంకొక కార్బన్ ఉంది, దాని మధ్యలో ఇంకొక కార్బన్ ఉంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా వెకెంట్ డి ఆర్బిటాల్ ఆఫ్ క్లోరిన్ లో వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. డిఫరెన్స్ కనబడుతుంది రెండింటి మధ్య. ఇదేమో డైరెక్ట్ గా క్లోరిన్ కనెక్ట్ అయింది, ఇదేమో డైరెక్ట్ గా కనెక్ట్ కాలేదు. సో డైరెక్ట్ గా క్లోరిన్ కనెక్ట్ కాలేదు కాబట్టి మనం యాజ్ ఎవర్ వాట్ ఎవర్ మనం నేర్చుకున్న మైనస్ ఐ పవర్ ఆర్డర్ రాస్తుంటాము. సో మైనస్ ఐ పవర్ ప్రకారం ఫ్లోరిన్ అనేది స్ట్రాంగ్ విత్ డ్రాయింగ్ కాబట్టి క్లోరిన్ కన్నా మోర్ స్టేబుల్. క్లియరా? ఈ రెండు ఎగ్జాంపుల్స్ కొంచెము క్లారిటీ తెచ్చుకోండి. నెక్స్ట్ మనకు ఒక డిఫరెంట్ కాంపౌండ్ స్టెబిలిటీ జాగ్రత్తగా చెక్ చేసుకున్నట్టు ఈ రెండు కాంపౌండ్స్ లో మోర్ స్టేబుల్. సో ఇక్కడ చూడండి, కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ ఎవరు కనెక్ట్ అయింది, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కి కనెక్ట్ అయింది. ఇక్కడ కూడా కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ ఎవరు కనెక్ట్ అయింది అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్, ఆల్కలీ గ్రూప్స్. కానీ ఒకసారి చెక్ చేస్తుంటే ఈ రెండింటిలో స్టెబిలిటీ. సో దిస్ కాంపౌండ్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ద ఫస్ట్ వన్. రీజన్ ఏంటంటే ఇక్కడ కార్బన్ నెగిటివ్ ఛార్జ్ అంటే ఏంటి, మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఇది మోర్ స్టేబుల్. దీనికంటే కారణం ఏంటంటే సో దీనికి రీజన్ ఏంటంటే సిలికాన్ అనేది థర్డ్ పీరియడ్ సంబంధించిన ఎలిమెంట్. సిలికాన్ అనేది ఏంటమ్మా, థర్డ్ పీరియడ్ సంబంధించిన ఎలిమెంట్, పీరియడ్ 3. సో సిలికాన్ దగ్గర ఏముంది, వెకెంట్ డి ఆర్బిటాల్ ఉంటుంది. సిలికాన్ దగ్గర ఏముంది, వెకెంట్ డి ఆర్బిటాల్ ఉండడం వల్ల వాట్ ఎవర్ నెగిటివ్ ఛార్జ్ అనేది, వాట్ ఎవర్ కార్బన్ అనేది ఉన్నా, వాట్ ఎవర్ నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ అనేది ఈ వెకెంట్ డి ఆర్బిటాల్ లోకి ట్రాన్స్ఫర్ అవడానికి పాసిబిలిటీ ఉంది. వాట్ ఎవర్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ మనం కార్బన్ దగ్గర ఉన్నాయి అనుకుంటాము, ఆ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ అనేవి వెకెంట్ డి ఆర్బిటాల్ ఆఫ్ సిలికాన్ లోకి అకామిడేట్ అవుతుంది. ఈ కేసుకి వచ్చేసరికి కార్బన్ ఉంది. ఈ కార్బన్ నెగిటివ్ ఛార్జ్ ఎవరు కనెక్ట్ అయింది, కార్బన్ ఉంది. ఈ కార్బన్ అనేది ఎవరు, సెకండ్ పీరియడ్ ఎలిమెంట్. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ లో డి ఆర్బిటాల్స్ ఉండవు. సో ఇక్కడ డి ఆర్బిటాల్స్ లేవు కాబట్టి ఈ నెగిటివ్ ఛార్జ్ ని తన వైపు ఎటువంటి అట్రాక్ట్ చేయలేదు. కానీ ఈ కేసులో వచ్చేసరికి సిలికాన్ దగ్గర వెకెంట్ డి ఆర్బిటాల్ ఉండడం వల్ల వాట్ ఎవర్ నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ కార్బన్ అంటే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ అనేవి సిలికాన్ యొక్క డి ఆర్బిటాల్స్ లో అకామిడేట్ కావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి దిస్ ఈజ్ మోర్ స్టేబుల్. ఓకేనా, క్లియరా? సో ఇక్కడ జాగ్రత్త చెక్ చేసుకోండి. ఇక్కడ కార్బన్ విత్ నెగిటివ్ ఛార్జ్ డైరెక్ట్ గా క్లోరిన్ కనెక్ట్ అవ్వడం వల్ల సో ఈఆర్ ఇక్కడ వచ్చేసరికి డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేదు కాబట్టి -IR2. ఇక్కడ ఫర్దర్ గా మనం వెకెంట్ డి ఆర్బిటాల్ ఆఫ్ సిలికాన్ అప్లై చేసుకున్నాం కాన్సెప్ట్. క్లియర్ గా అర్థం చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.